మౌన పోరాటం మౌన పోరాటం. ఇంకెప్పుడైనా నువ్వు ఆవిడ నా కన్న తల్లి అనే మాట అన్నావంటే ఆ మరుక్షణమే నేను నిన్ను మెడపట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. మురారి ఆగో! మళ్ళీ ఇంకొకసారి నన్ను గాని నక్షత్రాన్ని గాని చూసే అవకాశం కూడా ఉండదు నీకు. మురారి మావయ్యని పట్టుకొని ఏంటా మాటలు? నీక్కూడా చెప్తున్నాను నక్షత్ర, నీక్కూడా చెప్తున్నాను. ఆ రాక్షసి నీకు ఎంత నూరిపోసినా నువ్వు నా దగ్గర మాత్రం ఆమె గురించి గొప్పగా మాట్లాడొద్దు. మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. అంటే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నాకెంత ఇష్టం లేకపోయినా ఇక నుంచి రోజు నేను ఆఫీస్లో ఆ మనిషి మొహం చూడాలి, ఆ మనిషితో మాట్లాడాలి, ఆ మనిషితో కలిసి పని చేయాలి. అలా చేస్తున్న ప్రతి క్షణం నాకు ఆ మనిషి మీద విపరీతమైన కోపం, అసహ్యం పెరిగిపోతూ ఉంటాయి. ఆ కోపంతో నేను రోజు రోజుకి సువర్ణ పతనం కోసమే పని చేస్తూ ఉంటాను. తను ఎలాగైతే మన ఇంట్లో ఉండి మన నాశనం కోసం ట్రై చేసిందో అలాగే నేను తనతోనే ఉండి తన నాశనం కోసం ట్రై చేయడం కాదు, నాశనం చేసేస్తాను. చాలా బాధగా అనిపిస్తుంది ద్వారక. మామయ్య, అత్తయ్యగారు పంపించిన ఈ అద్భుతాన్ని మనం కొంచెం కొంచెంగా అవంతి కడుపులోకి పంపించే ఏర్పాటు చేయాలి. ఇది చాలా పవర్ఫుల్ వెపన్ లాంటిది. ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేకుండా తిన్నగా వెళ్ళి టార్గెట్ మీద మాత్రమే దాడి చేస్తుంది. ఈ ఇంట్లో త్వరలోనే ఓ పెద్ద సాడ్ న్యూస్ వినపడాలి. సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ట్రాజడీ నిండిపోవాలి. నా బుజ్జి పాప నాలోనే ఉండిపోవాలనే స్వార్థం. నిజంగా అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా. ఏం బాగోదు. అంటే పాపతో నువ్వే ఆడుకొని నువ్వే మాట్లాడుకుంటూ ఉండాలా? నేను బుజ్జితల్లి మొహం చూడొద్దా? నేను ఆడుకోవద్దా? నీ స్వార్థం కాదు, నీ దుర్మార్గం. అమ్మో, అసలు ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా? అమ్మా బుజ్జితల్లి, చూసావా మీ అమ్మ ఏమంటుందో? నిన్ను బొజ్జులోనే ఉంచేసుకుంటుందంట. ఆపు బాబు నీ కంప్లైంట్లు. నువ్విలా చెప్పావో లేదో వెంటనే లోపల డిష్యూ డిష్యూ అని ఫైటింగ్ చేస్తుంది. అది మరి ఎంత నీ బొజ్జులో పెరిగినా నా బుజ్జి తల్లి నాన్న పార్టీనే. గొప్పేలే. సరే సరే, బ్రష్ చేసుకుని ఏమైనా తిందువు గాని. నాకిప్పుడు ఆకలిగా అస్సలు లేదు ద్వారక. అది నీ కోసం కాదమ్మా, చిన్న దుర్గమ్మ కోసమైనా కొంచెం పాలైనా తాగాలి. పాలల్లో ఇది కలిపితే అస్సలు డౌట్ రాదు, టేస్ట్ కూడా మారదు, ఎవరికి ఏ అనుమానము రాదు. తాగాక అనుమానం రాకపోవడం మాత్రమే కాదమ్మా, కలిపేటప్పుడు కూడా ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అది నీ బాధ్యతే మావయ్య. ఓకే, అది నేను చూసుకుంటాను. అవంతితో ఆ పాలు తాగించే బాధ్యత నాది. నాకిప్పుడు ఏం వద్దు ద్వారక. కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను ఇలాగే కాసేపు కూర్చుంటాను. కాళ్ళు నొప్పులా? అందుకే కాళ్ళు నొక్కుతానన్నాను. సరే, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి కూర్చో. అవంతి, ఎలా ఉంది? ద్వారక, భార్యాభర్తల రిలేషన్లో ఇది చాలా ప్రెషియస్ టైం అనుకుంటా కదా? అవునవంతి, ఇది నిజంగా చాలా అపురూపమైన కాలమే. ద్వారక, నాకొక డౌట్. ఏంటి? ఏ భర్తకైనా భార్య మీద ప్రేమ పెళ్ళైన కొన్ని నెలల వరకే ఉంటుందంట కదా? అదేంటి, తర్వాత ఉండదా? అంటే తర్వాత రాను రాను
ఆ ప్రేమ తగ్గుతుందంట. తగ్గి వాళ్ళంత బావున్నారు, వీళ్ళింత బావున్నారని అనిపిస్తుందంట. ఆ తర్వాత కొన్నాళ్ళు భార్య మీద ఏదో ప్రేమ ఉందంటే ఉంది అన్నట్టు ఉంటారంట. కానీ భార్య కడుపులో తన బిడ్డ పడ్డాక మాత్రం ఆ ప్రేమ కూడా మళ్ళీ పురుడు పోసుకొని అంతకు ముందున్న దానికంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారంట. ఆ బిడ్డతో పాటే భార్య మీద ప్రేమ కూడా అంతకంతకు పెరుగుతుందంట. ఏమో అవంతి, అందరి విషయం ఏమో కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ ఏ రోజు తగ్గలేదు, తగ్గదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు లైఫ్లో మా అమ్మ తరువాత నీ మీదే ప్రేమ పుట్టింది. నా మనసు ఇంకెటూ వెళ్ళదు. కానీ నువ్వు చెప్పింది ఒకటి మాత్రం అందరికీ చెప్తుంది. అదేంటంటే, భార్య కడుపులో తన బిడ్డను మోస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ భార్యని తన అమ్మలాగే చూసుకుంటారు. కడుపులో పాప పడిన క్షణం నుంచి నాకు కూడా నీలో మా అమ్మే కనిపిస్తుంది. ఇప్పుడు నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది అవంతి. ఈసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు డెలివరీ ఎప్పుడో పక్కాగా చెప్పేస్తారు. అప్పుడు నా చిన్న దుర్గమ్మ నీ కడుపులో నుంచి నా ఒళ్ళోకి వచ్చేస్తుంది. అవును, వచ్చేస్తుంది. మొత్తం అంతా బయటికి వచ్చేస్తుంది. ఇంకా లోపల బ్యాలెన్స్ ఏమీ మిగలదు. అమ్మ దుర్గా, ఆ మహేంద్రగాడు పెట్టిన టెన్షన్ నుంచి బయటపడేసినందుకు ఆ దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. దండం పెట్టుకుని వెళ్దాం. ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు. రమ్మా. పదండి. అమ్మ జానకి, ఏంటమ్మా, ఏమైనా అయిందా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏమీ లేదండి. అవును, ఎందుకలా పడిపోయావు? పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నానండి. దాంతో కళ్ళు తిరిగినట్టయింది. ఏమ్మా, ఉపవాసం అంటే ఎప్పుడూ దేవుణ్ణి తలుచుకోవడం, అంతేగాని తిండి మానేయడం కాదు. నీకంత ఓపిక లేనప్పుడు చక్కగా భోజనం చేసి దేవుడికి దండం పెట్టుకో. దేవుణ్ణి నేమి అండు, సరేనా? అలాగేనండి. అమ్మా జానకమ్మ గారు, కళ్ళు లేని మీరు ఈ అమ్మాయిని కాపాడారా?